రైట్ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో కాసేపట్లో సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇక కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కి చేరుకున్నారు. ఏదైతే బీసీ సంబంధించిన నేతలతో ఏదైతే కొద్దిసేపటి క్రితం సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉంది. ఏదైతే బీసీలకు సంబంధించిన అంశం, కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే 96.9% మొదటి విడతలో ఏదైతే సర్వే అయిందో మరొకసారి మిగిలిపోయినటువంటి కోసం కూడా రీసర్వేను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో దీంట్లోనే ప్రధానంగా చూసుకుంటే బీసీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్గా తీసుకున్నారు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో దానికి సంబంధించిన కులగణకు సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టి చర్చ కూడా చేశారు. సో మార్చి మొదటి వారంలో ఏదైతే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాభవన్లో బీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా ఏదైతే సమావేశం ఏర్పాటు చేసింది, ఈ సమావేశానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ సీనియర్ నేతలు విహెచ్ బసవరాజ్ సారయ్య, అలాగే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీసీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే కోఆర్డినేషన్ బీసీసీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి కూడా ఇప్పటికే హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. సో కులగణన ఎలా చేసామనే ఒక అవగాహన కల్పిస్తూనే దాంతోపాటు 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఇప్పటికే చాలా క్లియర్ కట్గా చెప్పింది, రిజర్వేషన్ అమలు చేసే మేము ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని కూడా చెప్పింది. ఇందులో భాగంగానే ఎన్నికల పోస్ట్పోన్ అయ్యాయని కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఏం డిసైడ్ చేసిందంటే ఈ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఒక బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి చూస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి పంపించి షెడ్యూల్ 9లో ఎలాగైతే తమిళనాడులో జరిగిందో అలాగే ఇక్కడ తెలంగాణ రక్షణ సంబంధించినటువంటి దాంట్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అయితే కట్ ఆఫ్ 50% ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి అగ్రకులాలను కూడా చేరుస్తూ ఇప్పటికే 50%ని 60% చేసింది. సో రాష్ట్రాలకు అనుకూలంగా కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా వారెంతో వారికంతా అనే ఒక నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ కనిపించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 10వ తేదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల తరపు నుంచి అలాగే అన్ని సంఘాలకు సంబంధించిన నేతలను కూడా తీసుకెళ్లి బీజేపీపై ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా కులగణన ఎలా జరిగిందనే ఒక అవగాహన, అలాగే 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అది తీసుకుపోయి 9th షెడ్యూల్లో చేర్చాలని అఖిలపక్షాన్ని తీసుకునే అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ చర్చ చాలా సుదీర్ఘంగా జరుగుతుంది. సుదీర్ఘంగా జరిగిన అనంతరం పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు వచ్చి కూడా మాట్లాడతారు. అసలు ఏ చర్చలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే అంశాలు కూడా వెల్లడించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.